నమస్తే సార్. మా ఎన్ఎంసి ఛానల్ నేచర్ మెడిటేషన్ ఛానల్ మీకు స్వాగతం పలుకుతుంది. మా నేచర్ మెడిటేషన్ ఛానల్ యొక్క ప్రేక్షకులకి మీ యొక్క ధ్యాన జీవితంతో పాటు దట్ ఈస్ పత్రిజీ అనే అంశం మీద ఒక 4 మాటలు మీ మాటల్లో తెలియజేస్తారని కోరుకుంటున్నాము. ముందుగా మీ పేరు, మీ ఊరితో స్టార్ట్ చేయండి సార్. అయ్యా, అందరికీ నమస్కారం. మనందరికీ ధ్యానాన్ని అందించి, జ్ఞానాన్ని అందించి మన జీవితాలను మనం ఆనందంగా జీవించడానికి కారణమైనటువంటి మనందరి జగద్గురువు మైత్రేయ బుద్ధుడు బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి అనంతకోటి ఆత్మ ప్రణామాలు. నా పేరు నరేంద్ర ఆసూరి. నేను తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లా నుంచి వచ్చాను. నేను వృత్తిరీత్యా ఒక ప్రభుత్వ అధికారిగా ఉన్నాను. అసిస్టెంట్ రిజిస్ట్రార్గా పనిచేస్తూ ఉన్నాను. ధ్యానం మీకు ఎలా పరిచయం అయింది సార్? ధ్యానం నాకు మావిడ ద్వారా పరిచయం అయింది. మావిడ గారి పేరు పావని. మావిడ నన్ను ధ్యానం చేయమని చాలా సంవత్సరాలు నన్ను కోరేది. అప్పుడు నేను వినలేదు. కానీ 2007లో మావిడ ద్వారానే నేను మొట్టమొదటిసారి నాకు పత్రిజీ దర్శన భాగ్యం కలగడం నేను ఎంతో భాగ్యంగా భావిస్తున్నాను. ఇప్పుడు ఏమైనా అనుభవం పొందారా ధ్యానంలోకి వచ్చాక? ధ్యానంలోకి వచ్చిన తర్వాత జీవితమే మారిపోవడాన్ని నేను గమనించాను. కళ్ళు మూసుకున్నప్పుడు నేను ఏ విధంగానైనా ఉండని, ధ్యానంలో ఏవైనా రాని, కానీ కళ్ళు తెరిచిన తర్వాత నేను నా జీవితాన్ని ఏ విధంగా జీవిస్తున్నాను అనేది మాత్రమే నాకు ముఖ్యమని అనిపించింది. అంతకుముందు దుఃఖంలో ఉన్నటువంటి నేను, బాధలలో ఉన్నటువంటి నేను, కష్టాలలో ఉన్నటువంటి నేను ఈరోజు వాటికి అతీతంగా ఉన్నాను. సో ధ్యానం నా జీవితంలో ఆనందాన్ని నింపింది. సో అందుకు కారణమైనటువంటి పత్రిజీకి అనంతకోటి ఆత్మ ప్రణామాలు. దట్ ఈస్ పత్రిజీ. ఇప్పుడు అలాగే దట్ ఈస్ పత్రిజీ అనే అంశం కొన్ని క్వశ్చన్స్ అడుగుతున్నాను సార్. ఇప్పుడు చాలా మంది, ఎంతో మంది గురువులు మీరు ఫేస్ చేసి ఉంటారు. అంటే చిన్నప్పటి నుంచి స్కూల్స్ లో కానీ, గుళ్ళల్లో పూజారి రూపంలో కానీ, అంటే ఒక్కొక్క స్టేజ్ లో ఒక గురువుని చూసుంటారు కదా. ఆ గురువులకి మన పత్రిజీ గారికి ఉన్న వ్యత్యాసం ఏంటో చెప్పగలరా? పత్రిజీ మొదటగా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, పత్రిజీ గురువు కాదు మనకి. పత్రిజీ ఎప్పుడు నేను గురువును అని చెప్పలేదు. పత్రిజీ ఏం చెప్పారంటే, నీ శ్వాసే నీ గురువు అని చెప్పారు. కానీ చిన్నప్పటి నుండి నేను చేసినటువంటి ఆ గురు పరంపర వేరు. గురువు అంటే కాళ్ళకి దండం పెట్టడము, దక్షిణలు సమర్పించుకోవడము, ఆశీర్వాదాలు కోరుకోవడము అలా ఉండేది. నాకెందుకో అలా నచ్చేది కాదు. అది అసహజంగా అనిపిస్తూ ఉండేది. నేను తప్ప ఒప్ప అని నేను చెప్పను, కానీ నాకు అది ఎంతో అసహజంగా అనిపించేది. నాకు లోపల నుండి వచ్చి నమస్కారం చేయాలనిపిస్తే నా అంతటా నేను చేయాలి, కానీ బలవంతంగా ఎవరో పెట్టేటటువంటి ఆ భయంతోనో దాంతోటో ఆ చేయరాదు అనేది బాగా నా మనసులో నాటుకుపోయింది. సో దాన్ని అవన్నీ కూడా నేను పత్రిజీ దగ్గర చూశాను. పత్రిజీ ఎప్పుడు కూడా ఆ పాదాలకి నమస్కారం చేయించుకోవడం అనేది నచ్చేది కాదు. నువ్వు దేవుడే, నేను దేవుడే. ఒక దేవుడు ఇంకో దేవుడికి కాళ్ళకి దండం పెట్టే అవసరం లేదు. ఒక దేవుడు ఇంకో దేవుడితో కలిసినప్పుడు హ్యాపీగా షేక్ హ్యాండ్ ఇవ్వాలని చెప్పి ఆ గురు పరంపర యొక్క అర్థాన్నే మార్చేశారు. దట్ ఈస్ పత్రిజీ. మరి అలాగే ఇప్పుడు ధ్యానంలోకి చేయాలంటే సంసారాన్ని వదిలేయాలి, సన్యాసం ఎత్తాలని చెప్పి ఎంతో మంది మునివర్లు కానీ ఋషులు కానీ చెప్తూ ఉంటారు. కానీ మన పత్రిజీ సారు సంసారాన్ని నిర్వహిస్తూ ధ్యానం చేయమని చెప్పారు. దీని మీద మీ అభిప్రాయం చెప్పండి. అబ్బే, అది సరికాదండి. శ్రీకృష్ణుడు కూడా చెప్పాడు, నచ సన్యాసనాదేవ సిద్ధిం సమధి గచ్చతి. అంటే అర్జున, సన్యాసం ద్వారా ఎవరు సిద్ధిని పొందలేరు. కాబట్టి నువ్వు నిర్వాణ పొందాలంటే అన్ని వదిలిపెట్టాలని కాదు. నువ్వు నిర్వాణ స్థితి కోసం ఏ హిమాలయాలకు ఎక్కడికో వెళ్ళే అవసరం లేదు. పత్రిజీ చెప్పారేంటంటే, సంసారంలోనే నిర్వాణము. నీవు నీ సంసార బాధ్యతని సరిగ్గా నిర్వర్తిస్తూ నీవు ఈ సంసారంలో నిర్వాణ స్థితిని పొందాలి. అలానే పత్రిజీ తన కుటుంబ బాధ్యతల్ని తీసుకున్నారు. వారికి భార్య ఉంది, పిల్లలు ఉన్నారు, అన్నింటిలోనే ఉంటూ అటాచ్మెంట్ విత్ డిటాచ్మెంట్ విత్ అటాచ్మెంట్, అటాచ్మెంట్ విత్ డిటాచ్మెంట్ అన్న
అలానే ఇప్పుడు చాలా చోట్ల చూస్తున్నట్లయితే సత్యసాయిబాబా వారు కానీ అలాగే ఏ గురువు అయినా శిష్యులను తయారు చేస్తారు. కానీ పత్రి సారు ఆయనతో పాటు మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ గాడ్స్ అని సమానత్వాన్ని చూసి అదే సమానత్వాన్ని అందరిలో అంటే ఆ ప్రతి ఒక్కరిలోనూ గురువు ఉన్నారని చెప్పి తేజస్సుని తెచ్చారు కదా, దాని మీద మీ అభిప్రాయం? ఒక గురువు పరమ గురువుగా ఎదగాలి, ఆ పరమ గురు మండలిలో ఉండాలి అని అనుకుంటే తాను ఇంకొంతమంది గురువుల్ని తయారు చేయాల్సి ఉంటుంది. అది విశ్వ నియమం. సో ఒక గురువు ఇంకో గురువుని తయారు చేయాలి. సో దాన్ని సరిగ్గా ఇంప్లిమెంట్ చేశారు పత్రిజీ మన పిఎస్ఎస్ఎంలో. అందుకే పత్రిజీ తాను అందించిన 18 ఆదర్శ సూత్రాలలో అందరూ శిష్యులుగా కాక అందరూ గురువులాగా ఉండాలి అని అంటారు. సో పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్లో శిష్యులు లేరు, ఉన్నవారందరూ గురువులే, ఉన్నదంతా కూడా మిత్రత్వమే. ఒక గురువు అంటే ఎక్కువ, శిష్యుడు అంటే తక్కువ అనే భావన ఉంది. ఆ భావనని చెరిపేశారు పత్రిజీ. దట్ ఈస్ పత్రిజీ. ఓకే సార్, మరి పత్రి సార్ని ఆయన ఒక వ్యక్తి కాదు సమూహ శక్తి అని మన పిరమిడ్ మాస్టర్స్ అందరూ అంటూ ఉంటారు. దాని మీద మీ అభిప్రాయం? పత్రిజీ ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి అన్నది సత్యమే. కానీ పత్రిజీ ఏం చెప్పారంటే ప్రతి ఒక్కరు కూడా వ్యక్తి కాదు, ప్రతి ఒక్కరు ఒక శక్తియే. ఎప్పటి వరకైతే నిన్ను నువ్వు శరీరపరంగా చూసుకుంటావో నీ లోపల ఉన్న శక్తి నువ్వు తెలుసుకోలేవు. ఎప్పుడైతే నీవు శరీరం కాదు, ఈ శరీరానికి అతీతంగా బియాండ్ దిస్ ఫిజికల్ బాడీ ఇంకేదో ఉంది, యు ఆర్ ఇంటలెక్ట్, యు ఆర్ సోల్ అని ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో అప్పుడు ప్రతి ఒక్కరు కూడా శక్తివంతులే. అందుకే పత్రిజీ ఏం చేశారు, నీ లోపల ఉన్నటువంటి నీకు తెలియని నీ శక్తిని నీవు తెలుసుకోవడం కోసము ధ్యానాన్ని ఒక మార్గంగా మనకు తెలియజేశారు. నేనే ఒక గొప్ప ఉదాహరణ. అంతకుముందు నా లోపల ఉన్న శక్తి నాకు తెలిసేది కాదు. ఒక ఇద్దరు ఉంటే నేను మాట్లాడలేకపోయేవాడిని, నాకు చాలా ఇబ్బందిగా ఉండేది. నా నోట్లో నుంచి మాటలే వచ్చేవి కాదు, భయంతో ఉండేవాడిని. అలాంటిది ఇప్పుడు 2 లక్షల మందినా నేను మాట్లాడగలను. ఆ ధైర్యం నా లోపలే ఉంది. కానీ నన్ను నేను తెలుసుకునేలా చేశారు. పత్రిజీ చెప్పింది అదే, అయ్యా నా లోపల శక్తి ఉంది, నీ లోపల శక్తి ఉంది, నా శక్తిని నేను తెలుసుకున్నాను, నీ శక్తి నువ్వు తెలుసుకో అని చెప్పారు. దట్ ఈస్ పత్రిజీ. నాకు శక్తి ఏంటో మనకు తెలియజేశారా మీరే అంటున్నారు. మరి బిఫోర్ మెడిటేషన్ లో మీరు మీ శక్తి గురించి మీకు తెలుసుకోలేకపోయారా? అవును కదా, ఎలా తెలుస్తుంది? ఆ శక్తి పైన అన్ని మాయా పొరలన్నీ పడిపోయి ఉన్నాయి. దుఃఖం ఉంది, బాధ ఉంది, భయము ఉంది, ఆందోళన ఉంది, ఒత్తిడి ఉంది, అహంకారం ఉంది, కోపం ఉంది, మదం ఉంది, మాత్సర్యం ఉంది, ఈర్ష్య ఉంది. ఇన్ని పొరలు ఉన్న తర్వాత నా లోపల నా శక్తి నేను ఎలా తెలుసుకుంటాను? నేను చూసుకోలేకపోతున్నా. అది నా లోపలే ఉంది. ధ్యానం ఏం చేసిందంటే మెల్లిగా 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 పొరలన్నింటినీ కరిగించి వేసింది. ఆ పొరలన్నీ కరిగిస్తే ఆ పైన పొరలన్నీ కరిగిపోతేనే కదా మన లోపల ఉన్న వెలుతురు చూసుకునేది. అప్పుడు నా లోపల ఉన్న శక్తి నేను తెలుసుకున్నాను. అలా నా లోపల ఉన్న నా శక్తిని నేను తెలుసుకోవడం అంటే ఇలా పిఎస్ఎస్ఎంలో కొన్ని లక్షల మంది జీవితాలలో జరిగింది. అలా లక్షల మంది ఈరోజు వారి జీవితాన్ని లోక కళ్యాణం కోసమే జీవిస్తున్నారు. దట్ ఈస్ పత్రిజీ. సార్ ఇప్పుడు అంటే ఫర్ ఎగ్జాంపుల్ తీసుకోండి, సత్యసాయిబాబా ఫౌండేషన్ ఎగ్జాంపుల్. ఆయన గురువు స్థానం నుండి శిష్యుని తయారు చేసి ఆయన బాడీ వెకేట్ చేసిన తర్వాత ఆ ఫౌండేషన్ అనేది ఆ శిష్యులు మాత్రమే కొంతకాలంగా నడిచింది. కానీ పిఎస్ఎస్ఎం మూమెంట్ అనేది ఆ గురువు ఉన్నా లేకపోయినా స్టిల్ ఇంకా నడుస్తుంది. దానికి గల కారణం ఏంటి? అది మీ అభిప్రాయం? స్టిల్ ఇంకా నడవడం కాదయ్యా, ఇంకా 1000 సంవత్సరాలు నడుస్తుంది. దానికి కారణం ఏంటంటే పత్రిజీ చెప్పారు. వారసులు ఎవరంటే లక్షలాది మంది పిరమిడ్ మాస్టర్స్ నా వారసులే. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్కి ఏ ఒక్కరు కూడా
ప్రత్యేకమైన వారసులు లేరు. పత్రిజీ యొక్క లక్ష్యము శాకాహార జగత్తు, ధ్యాన జగత్తు, పిరమిడ్ జగత్, ఆనంద జగత్, బుద్ధ జగత్తు. ఆ లక్ష్యాన్ని ఎవరైతే తన భుజస్కంధాలపై వేసుకొని ముందుకు ప్రయాణం చేస్తున్నారో వారందరూ పత్రిజీ వారసులే. అందుకే ఈరోజు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ నభూతో అన్న విధంగా ప్రపంచమంతటా విస్తరిస్తుంది. సో అలా విస్తరింప చేసేలా అన్ని రకాల మార్గదర్శకత్వాలని పిరమిడ్ మాస్టర్స్కి అందించారు పత్రిజీ. దట్ ఈస్ పత్రిజీ. అలాగే ఆయన సృష్టించిన కాన్సెప్ట్స్ లో పైమా అనే కాన్సెప్ట్ ఒకటి, అంటే పిల్లల నుంచి కూడా ధ్యానం చేయాలి, నేటి బాలులే రేపటి పౌరులు అన్నట్టు ఈ చిన్న పిల్లలు కూడా ధ్యానంలోకి రావాలి, యూత్ ధ్యానంలో ఉండాలని అందరిలో మేల్కొల్పారు కదా, దాని మీద మీ అభిప్రాయం? ధ్యానం అనేది ఏ ముసలి వాళ్లకు సంసారంలో అన్ని బాధ్యతలు తీరిపోయిన వారి కోసమో కాదు. యువత మన దేశానికి భవిష్యత్తు, యువత ఈ ప్రపంచానికి భవిష్యత్తు. ఈరోజు యువత ఏ విధంగా ఉందో అందరికీ తెలుసు. ఈరోజు ప్రపంచానికి వివేకానందుడు లాంటి వారు కావాలి. దలైలామా ఒక చోట చెప్తాడు, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ఈ కష్టాలు, బాధలు, కన్నీళ్ళు తొలగిపోవాలంటే ఒకే తరంతో తొలగించవచ్చు. మనం ఎప్పుడైతే ఒక 8 సంవత్సరాల అబ్బాయికి పిల్లలకి మనం ధ్యానం చెప్తామో, అమ్మాయిలకి పిల్లలకి మనం ధ్యానం చెప్తామో, అప్పుడు ఒక తరంలోనే ఈ ప్రపంచం అంతా కూడా శాంతిమయం అయిపోతుంది. మీరు ప్రపంచ శాంతి కోసము లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే అవసరము లేదు. కేవలము 8 సంవత్సరాల వయసున్న వారికి ధ్యానాన్ని అందచేస్తే చాలు అంటూ దలైలామా చెప్పినటువంటి ఈ మాటల్ని ఈ ప్రపంచ నాయకులందరూ మరొక్కసారి గుర్తు తెచ్చుకోవాలి. అందుకే పత్రిజీ చెప్తారు, ధ్యానం అంటే ముసలితనంలో కాదు, ముక్కు పచ్చలారని వయసు నుంచే ప్రారంభించాలి అంటూ ప్రతి ఒక్కరికి తన కర్తవ్యాన్ని గుర్తు చేశారు ఈ భూమి పైన. దట్ ఈస్ పత్రిజీ. మరి మీ విలువైన సమయాన్ని ఛానల్ వారికి కేటాయించి మంచి అనుభవాలు, మంచి సందేశాలు అందించినందుకు ఎన్ఎంసి ఛానల్ తరఫు నుంచి ధన్యవాదాలండి. మీతో గడపడం వల్ల నా సమయానికి విలువ వచ్చింది శ్రీరామ్జీ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.